కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము శ్రీకృష్ణుడు పాండవులు చెప్పిన మాటలు ధృతరాష్ట్రునితో జెప్పుట తేటగీతి పాండవులు తండ్రి లేని పిల్లలు వారిని పసితనం నుంచి చల్లగా కాపాడావు ఇప్పుడు వారిని కారణం లేకుండా మధ్యలోనే విడిచిపెట్టటం న్యాయం కాదు కడపటి వరకు నీవు ప్రేమతో వారిని కాపాడవలసిందే వచనము ధృతరాష్ట్ర మహారాజా పాండునందనులు నీకు పరమభక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పుమని నాతో చెప్పి పంపిన మాటలు చెబుతాను వినుము తండ్రి నీ ఇష్ట ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యాలలో నివసించాము 13వ సంవత్సరం విరటుడి పట్టణంలో అజ్ఞాతవాసం కావించాము ఈ విధంగా ఒడంబడికను నెరవేర్చి మేము రాజ్యంలో సగపాలు పొందగలమని దృఢనిశ్చయంతో ఉన్నాము మాకు తల్లి తండ్రి చుట్టములు 1000 సర్వవిధ రక్షకులు మీరే మా వలన ఏమైనా అపరాధముంటే కోపించి ఇట్లా కాదు అట్లా నడుచుకొనండని చెప్పి చక్కబెట్టండి నీవు 10,000 జీవించినప్పటికిని నిన్ను దప్ప మరెవ్వరినీ ఎరుగము ఎట్టివాళ్లమైనను మమ్ము దుర్యోధనాదులను లోకులు అనుకోరు నీకు సదభిప్రాయముంటే మాలో ఎవరు కొరగాకపోయినా వంశధర్మం చెడక నిలుస్తుంది అని నీతో చెప్పుమన్నారు అంటూ శ్రీకృష్ణుడు ఆయనతో ఇంకా ఇట్లా అన్నాడు ఉత్పలమాల ఉత్తమమైన ధర్మం నిర్మలమైన సత్యం పాపం చేతను అబద్ధం చేతను దరిచేయలేక చెడటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అడ్డుపడక అశ్రద్ధ వహిస్తారో అది వారిలకే హానికరమవుతుంది ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్ధరించటానికి సత్యమునకు శుభం కలిగించటానికి ముందుకు వస్తాడు వచనము పాండవులు సభలోని పెద్దలకు నన్ను చెప్పుమని కోరిన మాటలు చెప్పాను మహారాజా నీవు సభలోని రాజులు ఇందుకు బదులేమి చెబుతారో చెప్పండి నేను నీతి ధర్మాలను బాంధవాన్ని ముందుంచుకుని మనోవాక్కులు ఏకరూపంగా ఉన్న సత్యమునే చెప్పాను నే చెప్పిన పద్ధతి మీకు మేలు కలిగిస్తుంది కోపం గర్వం ద్వేషం వదలి నేను చెప్పినట్లు చేయండి ఆట వెలది కౌంతేయులకు పొడమిలో తగిన భాగం పంచి ఇవ్వటం కంటే మంచి పని మరొకటేముంది ధర్మం వేరేముంది ఇంతకంటే తగిన తెరగు అన్యమేముంది మీకు శక్యమైనది ఇంతకన్నా ఏముంది వాక్య పద్ధతి నెరింగిన పెద్దలు మీరే చెప్పండి కందము ఇట్లా వచించి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో రాజా నా మాటలు వినుమంటూ మనసులో మర్మం ఉంచుకోక కార్యపద్ధతి తేటతెల్లమయ్యేటట్లు మళ్లీ ఈ విధంగా పలికాడు ఆట వెలది రాజా పాండవుల తండ్రి భాగం పాండవులకిచ్చి నీ రాజ్యభాగం నీ కుమారులు నీ మనుమళ్ళు హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలు స్నేహితులు సత్పురుషులు మిమ్ము కొనియాడుతారు కందము మహారాజా ధర్మజుడి న్యాయము ధర్మము సత్య ప్రవృత్తి నీకు తెలుసు అతడు మిమ్మాశ్రయించుకొని ఎట్లా ఉండినది నీకు తెలుసు తగిన శక్తి కలిగి ఉండటం కూడా నీకు తెలుసు వచనము ధర్మజుడెటువంటివాడో నీ వెరుగుదువు అయినప్పటికీ స్పష్టంగా చెబుతాను విను అతడు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నీకు గౌరవఖ్యాతులు కలిగింపనెంచి చంపకమాల రాజుల దర్పమడిచి వారందరూ నిన్ను కొలిచేటట్లు చేయటానికై ధర్మనందనుడు గొప్పగా దిగ్విజయం చేసి మిక్కుటమైన సిరి సంపదలతో తులతూగుతూ నిమ్మళంగా ఉన్నాడు అప్పుడు నీ తనయుడు అతని మంత్రులు చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరించారు అంతటితో తృప్తిపడక నిండు సభలో ద్రౌపదిని పరాభవించారు ఉత్పలమాల దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు
ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి సత్యం తప్పక తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి కృంగిపోగా కంటి నుండి కారుకన్నీటిని పెడచేతితో తుడిచుకొంటూ ఘోరారణ్యాలకు వెళ్లాడు. అక్కడ దోహకాలలో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞను సక్రమంగా అన్వేర్చి కూడా నేడు మీతో ఉద్దికగా జీవించవలెనని కోరుకుంటున్నాడు. కందము ధర్మపుత్రుడికి సాటి ధర్మపుత్రుడే. అతడిని ఎంతని కొనేయడగలం. ఆయన శాంత స్వభావం, అణకువ, సత్యనిష్ఠ ఇంతకు మునుపు ఏ రాజులకున్నవో చెప్పు. కందము మంచితనంగల ధృతరాష్ట్ర మహారాజా, నీ బిడ్డలైన కురుపాండవుల మేలుగోరి నే నిన్ని మాటలు చెప్పవలసి వచ్చింది. నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమ దురాశను తొలగించి పాండవులను నీ చెంతకు పిలిపించుకొనుము. ఉత్పలమాల మహారాజా, పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారు నీ పాదసేవ చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. వారట్లా మీతో కలిసి మెలిసి వర్తించటం మీకు ఇష్టం కాకపోతే ఈ పాటికి కదనం కావించటానికి బయలుదేరి వస్తుంటారు. సంధి సంగ్రామం ఈ రెండింటిలో మీకేది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి వెల్లడించండి. చంపకమాల శ్రీకృష్ణుడి మాటలు వినగానే సభ్యులందరి శరీరాలు గగుర్పాటు వహించాయి. వారు మనస్సులలో ఎంతో సంతోషించి నారాయణుడెంత ఒప్పిదంగా మాటాడాడు. సౌరి మాటలకు ప్రతివచనాలు పల్కగల నీతి నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవడున్నాడు అని కదలక మెదలక నోరు విప్పక అట్లాగే ఉండిపోగా, వచనము జామదగ్న్యుడు అనే మహర్షి దుర్యోధనుడితో ఇట్లా చెప్పాడు. సీసము ఆట వెలది. దుర్యోధన వినుము. దంభోద్భవుడనే రాజు తనకు ఎదురెవ్వరూ లేరని గర్వంతో విర్రవీగుతూ నరనారాయణులనే దేవర్షులు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకొంటుంటే వారిపైకి వెళ్లి యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మహామునులు యుద్ధం వద్దని ఎన్నో విధాల చెప్పిచుచారు. అతడు మొండికి పడి అక్కడి నుండి కదలకుంటే నరుడు దర్భలు ధరించిన పిడికిటితో వాడి అయిన బాణాలవాన కురిపించి దంభోద్భవుడి సేనలను హతం చేశాడు. అతడిని పట్టి పరాభవించి చివరికి దయదలచి వదిలివేశాడు. ఆ మహానుభావులిద్దరూ ఇప్పుడు పార్థుడనే పేరుతో శ్రీకృష్ణుడనే పేరుతో క్రీడార్థమై ఈ భువిలో అవతరించారు సుమా. వచనము కాబట్టి ఆ దంభోద్భవుడి విధంగా గర్వం వహించటం, నరనారాయణులను ఎదిరించటం మేలుకాదు. పాండవులతోడి పొందు మేలు అని జామదగ్న్యుడు చెప్పిన పిదప కణ్వుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. కణ్వుండు దుర్యోధనునితో గరుత్మంతుని వృత్తాంతంబు సెప్పుట. ఆట వెలది. జామదగ్న్య మహాముని చెప్పిన మాటలు సమంజసాలు. తన శక్తిని, ఎదిరి శక్తిని గమనించక గర్వంతో ధిక్కరించటం యుక్తం కాదు. పూర్వం అహంకారం గరుత్మంతుడికి శౌర్యహానిని కలిగించింది సుమా. వచనము ఆ కథ ఏమిటంటే సీసము ఆట వెలది. దేవేంద్రుడి రథసారథి అయిన మాతలి గుణకేసి అనే తన కుమార్తెకు విచారించుకొని ఆర్యకుడు అనే సర్పనాయకుడి మనుమడున్ను చికురుడనే వాడి తనయుడున్ను అయిన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. అట్లా నిర్ణయించుకొని ఆర్యకుడి దగ్గరకు వెళ్లి ప్రీతితో సుముఖుడిని కోరాడు. అప్పుడు ఆర్యకుడు దోహకంతో గరుత్మంతుడు వీని తాండ్రి అయిన చికురుడిని చంపివేసి నెలరోజులలో సుముఖుడిని కూడా సంహరిస్తానని కోపంతో పంతగించి పలికి వెళ్లాడు. ఇట్టి దశలో మేము సుముఖుడి వివాహానికి సమ్మతించలేము అని చెప్పాడు. ఆ మాటలు విని మాతలి దేవేంద్రుడినడిగి సుముఖుడికి ఆయుస్సు తీసి ఇస్తాను రండని వారిని తన వెంటబెట్టుకుని ఇంద్రుడి కడకు వెళ్లాడు. వచనము వారి అదృష్టం వలన అప్పుడు ఇంద్రుడు ఉపేంద్రుడు ఒకే చోట ఉన్నారు. మాతలి వారిని చూచి వచ్చిన కార్యం నివేదించాడు. అందుకు సురపతి కరుణించి విష్ణుదేవుడికి చెప్పి చేయించదలచి గరుత్మంతుడి విషయంలో తాను చాలుదునని ఎంచి సుముఖుడిని దీర్ఘాయుష్మంతుణ్ణి చేశాడు. కందము మాతలి తన పుత్రికను సుముఖుడికిచ్చి వివాహం జరిపించి ఉండగా ఆ సంగతి విని గరుత్మంతుడు అక్కడికి వచ్చి క్రోధపరవశుడై ఇంద్రుడితో
వచనము నారాయణుడి సమక్షంలో ఇట్లా అన్నాడు. కందము అదితి పుత్రుడవు నీవు, వినతా పుత్రుడను నేను. వైభవాతిశయంగల మనకిద్దరికీ కశ్యపు డొక్కడే తండ్రి. ఇద్దరం కలిసి రాక్షసులను వెదికి చంపుదామా. కందము ఇంద్రా, ఏ విషయంలో నేను నీకంటే తక్కువ? నా నిర్ణయానికి నీవెందుకు అడ్డుపడ్డావు అని గరుత్మంతుడు ప్రశ్నించగా సురనాథుడు, ఈ నీ గొప్ప ప్రభావానికి అంతటికీ విష్ణుదేవుడు తప్ప మరొక్కడు కారణం కాదు. వచనము ఇంద్రుడి మాటలకు విచారపడి గరుత్మంతు బిట్లా అన్నాడు. ఉత్పలమాల, తమ్ముడా, నీవు నా శక్తి సామర్థ్యాలు ఎట్లాంటివో వాస్తవంగా గ్రహించలేక నాకు హీనత్వమేర్పడేటట్లుగా ప్రవర్తించావు. అదితిగన్న సమస్త దేవతాకులాన్ని ఒక సన్నని ఈకపై ధరించగలను సుమా. ఇంతటి బలాఢ్యుడిని నన్ను నీ వీరకంగా చిన్నబుచ్చుతావా అని నేత్రకాంతులలో ఎర్రదనం నిండగా. వచనము ఇంద్రుడిపై గ్రుడ్లుర్ముతూ అక్కడున్న గరుత్మంతుడిని చూచి నారాయణుడు వెటకారంగా నవ్వుతూ, కందము అవివేకి, నీవు ఏపాటి భారం మోయగలవురా? నా సామర్థ్యంతో నిన్ను నడుపుకొనవస్తుంటే నీకు పొగరెందుకు అంటూ పరమపురుషుడు తన ముంజేతిని అతడి వీపుమీద మోపాడు. ఆ భారానికి గరుత్మంతుడు బెదిరిపోయాడు. కందము పుండరికాక్షుడు తన వీపుమీద చేయి మోపగానే ఆ బరువునకు గరుత్మంతుడు రెక్కలు చాస్తూ నోరు తెరుస్తూ నొచ్చి నేలమీద కూలి ఒడలు తెలియక ఆక్రందనం చేశాడు. అంతటా శ్రీహరి గరుడా, భయపడవద్దని అతడి ఈకల చిక్కు చక్కగా సవరించి ఎగరటానికి కరుణతో అతడిని పైకెత్తాడు. వచనము ఈ విధంగా విష్ణుదేవుడు దయచూపి గరుత్మంతుడిని ఆరడించి, ఇక మీదట నీవు గర్వం విడిచి బుద్ధిగలిగి ఉండుమని సెలవిచ్చి పంపగా అతడు వెళ్లిపోయాడు. కావున గర్వం పనికిరాదు. ఇదంతయు మహాత్ముడైన ఈ నారద మహర్షికి తెలుసు అని దుర్యోధనుడికి నారదుడిని చూపి ఈయన మాతలి కుమార్తె పనికే వారి వెంట వెళ్లాడు. ఈయనను అడిగిచూడుము. ఇంతేకాదు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడి మహిమ ఇతడికి అరచేతిలోని ఉసిరిక కాయసుమ. ప్రభావశీలుడైన ఆదినారాయణ మూర్తియే ఈ దేవకీనందనుడని గ్రహించుము. ఈయన తోడ్పాటు గల కుంతిపుత్రులతో నీవు పొత్తుగలిగి ఉండటం చేయదగిన పని అని కణ్వ మహర్షి పలికాడు. అప్పుడు నారద మునీంద్రుడు సుయోధనుడిని చూచి, కందము బలవంతుల బలాలు అంతకంటే మిక్కుటమైన బలం ఎదురైనప్పుడు అవి క్రిందైపోతాయి. ఎంతటి శక్తి సంపన్నులకైనా ధర్మమార్గ ప్రవర్తనం తల ఎత్తి నిలబడినట్లుగా అహంకారం నిలబడలేదు. వచనము అని పలికి మరల నారదు దిట్లా వచించాడు. ఆట వెలది, నేనీ పనిదప్ప మరే పని చేయను అని మొండిపట్టు పట్టిన వాడికి ఎక్కడ కూడా ఆపదలే కలుగుతాయి. గాలవుడనే ముని కుమారుడు ఇందుకు ఉదాహరణం. వచనము దుర్యోధన, ఆ గాలవుడి వృత్తాంతం వినుము. గాలవుడనే ముని కుమారుడు విశ్వామిత్రుడి దగ్గర విద్యలు అభ్యసించి తమకు గురుదక్షిణ నేనేమి సమర్పించుకొనవలెనో సెలవివ్వండి అని గాధేయుడిని అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు ఏమీ వద్దు అన్నాడు. అన్నప్పటికీ గాలవుడు మానక గురువు చెప్పిన ప్రతి మాటకు బదులు చెబుతూ గురుదక్షిణ చెప్పి తీరవలెనని బాధించాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అట్లాగైతే శరీరమంతా తెల్లగా ఉండి ఒక చెవి మాత్రం నల్లగా ఉండే మేలిజాతి గుర్రాలు 800 తెచ్చి ఇవ్వవలసిందని అడిగాడు. అట్లాగే అని గాలవుడు అశ్వాల కోసం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. తేటగీతి దేహమంతా తెలుపు, ఒక చెవి మాత్రం నలుపు కలిగిన గుర్రాలను గాలవుడు ఎక్కడా సంపాదించలేకపోయాడు. విచారభారం చేత భ్రమచెంది ఆహార నిద్రలు కూడా మానివేశాడు. ప్రాణాంతం చేసుకుంటానని నిర్ణయించుకుని గాలవుడు అట్లా వెళ్లి వచనము దైవికంగా ఒకచోట గరుత్మంతుడిని చూశాడు. గరుత్మంతుడు తనకు చెననాటి చెలికాడు గనుక అతనికి సంగతి అంతా చెప్పాడు. గరుడు దయతో నిండిన మనసు కలవాడే. కందము దేవతలు తప్ప ఇలాంటి కార్యాలు ఇతరులు సాధించలేరు.
అన్ని దిక్కులలో తూర్పు దిక్కు వేల్పులకు నిలయం కనుక అక్కడికి వెళదామని గరుత్మంతుడు గాలవుడితో కందము. గరుత్మంతుడు గాలవుడిని తన భుజస్కంధం మీద కూర్చుండబెట్టుకొని తూర్పు ముఖంగా బయలుదేరి సముద్రం మీద ఆకాశవీధిలో ఎగిరిపోతూ ఉండగా గాలవుడు చేష్టలుడిగి శ్రమచేత నిలువలేక ప్రక్క కొరుగుతుండగా అతడిని ఒక కొండ మీద దించాడు. వచనము: గరుత్మంతుడు గాలవుడిని కొండమీద దించి బడలిక పోగొట్టాడు. అక్కడ శాండిలి అనే పేరుగల ఒక మునీశ్వరుడి శాపం వలన తన రెక్కలు రాలిపడగా దుఃఖించి ఆ ముని అనుగ్రహంతో మరల మొలవగా సంతోషించి తూర్పు దిశగా ప్రయాణం సమకట్టటం మానివేశాడు. గరుడు మరల గాలవుని భూమండలానికి కొనివచ్చాడు. ప్రతిష్టానపురాధీశ్వరుడు యయాతి తనకు అనుగు చెలికాడగుట వల్ల అతడి చెంతకు గాలవుడిని తోడ్కొని వెళ్లి అతడి వృత్తాంతమంతా చెప్పాడు. కందము: యయాతి మహారాజు తనకు అట్లాంటి గుర్రాలు లేనందున మాధవి అనే తన పుత్రికను ఈ కన్యక కొరకై ఏ రాజైనను గుర్రాలనివ్వకపోతాడా అని భావించి గాలవుడికి ఆమెను సమర్పించాడు. వచనము: ఇట్లా ఇవ్వగా ఆమెను మాధవిని వెంటబెట్టుకొని తేటగీతి. యయాతి మహారాజు తనకిచ్చిన మాధవిని వెంటబెట్టుకొని గాలవుడు విశ్వామిత్రుడు చెప్పిన లక్షణాలు కల గుర్రాలు కలిగిన రాజు లెవరా అంటూ సంచారం చేసి ఇక్ష్వాకు మహారాజు ధ్యానగరానికి వచ్చాడు. ఆయనను సందర్శించాడు. ఆయన తనకు అట్లాంటి గుర్రాలు 200 తప్ప అంతకు మించి లేవని చెప్పాడు. కందము: ఇక్ష్వాకు విభుడి మాటలాలకించి మాధవి గాలవుడితో ఇట్లా చెప్పింది: ఒకానొక మహాత్ముడి వరప్రభావం వలన నేను బిడ్డలను కన్నప్పటికీ కన్యకగానే ఉంటాను. కనుక నన్ను ఈ తడికి భార్యగా సమర్పించండి. వచనము: ఒక ఒడంబడిక చేసుకుని నన్ను ఇక్ష్వాకుడికి పత్నిగా నిచ్చి వచ్చిన గుర్రాలను వచ్చినట్లుగా పుచ్చుకొమ్మని మాధవి చెప్పింది. అందుకు గాలవుడు సమ్మతించాడు. సంతానం అభిలషిస్తున్న ఇక్ష్వాకు చక్రవర్తి ఒక కుమారుడు కలుగునంతవరకే మాధవి తనకు భార్యగా ఉంటుందని పల్కి కన్యాశుల్కంగా 200 గుర్రాలను గాలవుడికి సమర్పించాడు. ఇక్ష్వాకు మాధవి యందు వసుమనస్సుడు అనే కొడుకును పొంది తిరిగి ఆమెనతనికిచ్చివేశాడు. ఇదంతయు గమనించిన గరుత్మంతుడు ఈ పద్ధతిలోనే గుర్రాలను సంపాదించుకోమ్మని మునిపుత్రుడికి చెప్పి వెళ్లిపోయాడు. గాలవుడు గుర్రాల కొరకు అవనితలలో తిరుగుతున్నాడు. కందము: అట్టి సమయంలో కాశీశ్వరుడైన దివోదాసుడు భోజపురాధీశ్వరుడైన ఔసీనరుడు మాధవికి 200 గుర్రాలనిచ్చి అధిక బలవంతులైన కుమారులను పరమ సంతోషంతో పొందారు. వచనము: ఇట్లా కాశీశ్వరుడైన దివోదాసుడికి ప్రతర్దనుడు అనే కుమారుడిని, భోజ పట్టణాధీశ్వరుడైన ఔసీనరునకు సిబి అనే తనయుడిని క్రమంగా మాధవి కన్నది. కనికూడా కన్యాత్వం కోల్పోని ఆమెను వెంటబెట్టుకుని మళ్లీ గుర్రాలకే గాలవుడు భూ సంచారం చేస్తుండగా గరుత్మంతుడు మరల వచ్చి అతడితో నీవిక శ్రమపడవద్దు. ఒకానొక కారణం చేత ఈ 3 రాజులకు ఇట్లాంటి గుర్రాలు లభించాయి. అంతేకాని లోకంలో మరెక్కడా ఈ విధంగా ఇన్ని గుర్రాలు దొరకవు. ఈ 600 అశ్వాలను నీ గురుడైన విశ్వామిత్రుడికి సమర్పించుము. ఒక మాట చెబుతాను, వినుము. కందము: ఈ 3 రాజుల వలెనే మోనేయైన విశ్వామిత్రుడు కూడా కుమారుడిని కనే విధంగా తక్కువ పడిన ఆ 200 గుజ్జాల కొరకే ఎట్లాగైనా వేడుకొని విశ్వామిత్రుడికి తరుణి అయిన మాధవిని సమర్పించవలసింది. వచనము: గరుత్మంతుడు తాను కూడా గాలవుడికి తోడుగా విశ్వామిత్ర మునీంద్రుడి పాలికి వెళ్లి గాలవుడిని చూపి అతడు 600 అశ్వాలను సంపాదించిన వైన మెరింగించి ఇతడు పసివాడు, నీవు కృపా స్వభావుడివి, ఇతడిని గురు రుణం నుండి విముక్తుణ్ణి కావించుమని వేడుకొని పని చక్కబెట్టి వెళ్లిపోగా కందము: మునిపుంగవుడైన విశ్వామిత్రుడు అష్టకుడనే కుమారుడిని కని శిష్యుడికి మాధవిని అప్పగించాడు. మాధవి కూడా తపస్సు చేసుకొనటానికి వెళ్లిపోయింది. గాలవుడి కథ ఇట్లా జరిగింది. వచనము: దుర్యోధన, ఎట్టివారికైనా నిర్బంధం పనికిరాదు. దురహంకారం దుస్థితి కలిగిస్తుంది.
యయతి మహారాజు దురహంకారం చేతనే పుణ్యలోకాల నుండి దిగజారి కుమార్తె మాధవి యొక్క నలుగురు తనయుల మూలాన ఊర్ధ్వలోక ప్రాప్తి నందాడు. కాబట్టి కందము సుయోధన, పరులను నిర్బంధించటం, దురహంకారం పూనటం దుష్టాత్ముడికి తప్ప నీకు తగవు. నీవు బల్యాన్ని తొలగిస్తుంది. సంధి వల్ల నీకు మేలు కలుగుతుంది. వచనము: శ్రీకృష్ణుడి మాటలు విని నీవు ఈ కురువంశాన్ని కాపాడుము అని నారదుడు పలికాడు. ఆ విధంగా ఆ ముగ్గురు మునిపుంగవులు చెప్పిన హితవాక్యాలను మన్నించక దుర్యోధనుడు కర్ణుడిని చూచి చేయి చరుస్తూ నవ్వి, ఈ మునీశ్వరు లెంత పిచ్చివారు అని పలికి వారిని చూచి శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. దుర్యోధనుడు నారదాది మునుల మాటలు వినక నిరాకరించుట. కందము: ఓ మునీశ్వరులారా, బ్రహ్మదేవుడు నన్ను ఏమి కమ్మని పుట్టించాడో అట్లానే జరుగుతుంది. వినటానికి రుచించని మీ మాటల వలన ఏమీ ప్రయోజనం? ఇక పలుమాటలాడటం చాలించండి. వచనము: కుమారుని పలుకులు విని ధృతరాష్ట్రుడు ఆ మహర్షులతో ఇట్లా అన్నాడు. తేటగీతి మునిపుంగవులారా, మీరు చేసిన హితోపదేశాన్ని ఆదరంతో అనుసరించగలిగితే నేను పుణ్యం చేసినవాడనే అవుతాను గదా. కాని నా వల్ల ఏ పని కాదు. నేనేమి చేయగలను? ఇంతకు మించి చెప్పవలసినదేమీ లేదు. 328 కందము. మునులతో అట్లా పల్కి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. పుణ్యపురుష, ఇహపరాలు రెండూ సమకూడే విధమేదో నీవు చెప్పావు. కాని నీవు చెప్పినట్లుగా కార్యం నిర్వర్తించటానికి నాకు ఏమాత్రం చొరవలేదు. ఆట వెలది. కృష్ణ, నా కుమారుడు మూఢచిత్తుడు. నీవో త్రోసివేరాని బాంధవుడవు, మహాత్ముడవు, కారుణ్య కలిత హృదయుడివి. వీని నెట్లాగైనా శాంతింపజేయు మని వేడుకొంటున్నాను. కందము. ధృతరాష్ట్రుడు తనను ఆ రీతిని కోరగా కృష్ణుడిట్లా పలికాడు. సుయోధన, నీవు మిక్కిలి నిర్మలమైన వంశంలో జన్మించావు. అన్ని సద్గుణాలచే గొప్పవాడివి. ఇట్లాంటి నీకు ఈ మొండి పట్టుదల తగునటయ్యా. చంపకమాల. సుయోధన, ఎవరో కుచ్చితులు తప్ప నీవంటి ఉత్తమ ప్రభు ఇట్లాంటి అన్యాయ కార్యాలకు పాల్పడవచ్చునా? నీ కుమారులు, తమ్ములు, స్నేహితులు చెడుదారిలో నడవకుండా చూచుకో. నీ బంధువులు, పెద్దలు, జనకుడు సమ్మతించేటట్లుగా పాండవులతో పొత్తు కావించుకొనుము. అల్పబుద్ధగలవారి చెడుమాటలు వినవద్దు. వారి మాటలకు తల ఉగ్గితే నీకు పాపం సంభవిస్తుంది, ఆపద మూడుతుంది. కందము. పాండవులు పాండిత్య పరాక్రమ సమగ్రులు. వీరితో కలిసి మెలిసి మీరు జీవించవలెనని ధృతరాష్ట్ర బాహ్లిక భీష్మ ద్రోణులు కోరుకొంటున్నారు సుమ. ఆట వెలది. దుర్యోధన, విను. అసత్యలోభం వల్ల సంపద సమకూడదు. ఆకలి వేసినప్పుడు మిసమిసలాడుతూ భ్రాంతి గొలిపే ముష్టి చెట్టు పండ్లను తింటే శరీరానికి పుష్టితుష్టి ఏర్పడుతుందా? అందుకు మారుగా ఆ పండ్లు ప్రాణాంతకమవుతాయి. అట్లాగే శకుని, కర్ణ దుశ్శాసనుల చెడు సలహాలు కార్యకారులు అవుతాయా? శార్దూల విక్రీడితము. సహోదరులైన భీమార్జునులు గొప్ప భుజపరాక్రమాలు కలవారు. వారు నీకు పరాయివారైనారు. వారిని నొప్పించటానికి సాయపడగలరని శక్తిహీనులను పరాయివారిని ఎక్కడెక్కడికో వెళ్లి కృపణత్వంతో వేడుకొని అందరినీ గుంపుగా చెంతకు చేర్చుకొంటున్నావు. పాండవులు సత్యాన్ని, న్యాయాన్ని వీడనివారు. ఎన్నడూ నీమీద క్రోధం వహించినవారు కాదు. అట్లాంటివారి చుట్టరికం నీకెందుకు గిట్టదో తెలియదు. ఉత్పలమాల. పాండవులు మీరు పొత్తుకుడి ఉండగా రాజులందరూ తాము సేవకులమనే తలంపుతో మిమ్ముచేరి కొలుస్తుండగా అన్ని పదార్థాలు మీకు సమకూడగా హాయిగా జీవించటం మంచిది. అంతేకాని నీకు కౌంతేలపై ద్వేషం కల్పించి ఇప్పుడు పనిచేర్చటానికి కంకణం కట్టుకున్న నీ మనుషులు పాండవులు మీపై యుద్ధానికి తరలివచ్చిన సమయంలో వారి నెదిరించటానికి ఏమాత్రం కొరగారు సుమా. ఆట వెలది.
కర్ణాదులకే కాదు దేవదానవులకు కూడా కౌంతేయులను ఎదుర్కొనటం శక్యం కాదు. కనుక పాండవులతో పోరాటానికి నిర్ణయం చేయవద్దు. సంధియే అభివృద్ధి కలిగిస్తుంది. కందము. ఇక్కడున్న ఈ దొరలంతా చేరి భీమసేనుడికి ఒక ఎత్తు. భీముడు గనుక కినుక వహిస్తే త్రిశూలపాణి అయిన ఈశ్వరుడే భయంతో కంపించిపోతాడు. కాబట్టి కౌంతేయులతో కలహించటం మానుకో. కందము. సుయోధన, ఒక సంగతి చెబుతాను విను. మీ సమస్త సైన్యంలో అర్జునుడిని ఎదిరించగల వీరుడొక్కడుంటే యుద్ధానికి నడుంకట్టుము. నిరుపయోగంగా బహుజన వినాశం ఎందుకు చేస్తావు? కందము. పెక్కుమంది వీరులు విరటుడి గోవులను తోలుకొని శౌర్యంతో హస్తినాపురికి వెళ్లుతుండగా వెనుకనే వేగంగా వచ్చి అర్జునుడు తానొక్కడే ఆవులన్నింటినీ మత్స్యపురికి మరలించుకు వచ్చిన సంగతి ప్రఖ్యాతమే కదా. కందము. తనకు ఎటువంటి సహాయమూ అమ్ముల పొదులు లేని అజ్ఞాతవాసకాలం నాటి అర్జునుడి విక్రమం అటువంటిది. రాజా, నే చెప్పేది కోపగించక విను. నేనే తనకు సహాయుడనే రాగా పార్థుడితో ప్రతిఘటించటం చేటునకు మూలం. ఆ ఆలోచన మానుకో. యుద్ధంలో నీకు విజయం అశక్యం సుమ. తేటగీతి. సుయోధన, నీ తమ్ములు, కుమారులు, స్నేహితులు, పిల్లనిచ్చినవారు, పిల్లను చేసుకున్నవారు నీమూలంగా నాశనమవుతారు. నీవంటి ప్రభువుకు కులవినాశకుడు అనే నింద పొందటం మంచిది కాదు. పాండవులతో కలిసి మెలసి జీవించు. ఉత్పలమాల. రాజా, రాజ్యభారమంతా ధృతరాష్ట్రుడే వహించి ప్రకాశిస్తుంటే నీవు యువరాజ్య పట్టాభిషిక్తుడవై రాచకార్యాలు చూచుకుంటుంటే పాండవులు విండ్లెక్కు పెట్టుకుని రాజ్యరక్షణ గావిస్తూ జనకుడైన ఆంబికేయుడి మనస్సు ఎట్టి కలతలు లేక ప్రశాంతంగా ఉండగా ఆయనకు సేవలు చెయ్యటమే తమకు చక్రవర్తిత్వమని అనురాగం గల హృదయాలతో భావిస్తారు. కందము. కురునాథ, పాండునందనులు నీతో సంధి చేసుకుని జీవిస్తామని ఆశతో ఉంటే నీవు వారి పొత్తు నాకు వద్దని నిరాకరించటం, లక్ష్మి తానే నడచి ఇంటికి వస్తుంటే రావద్దని మోకాలు అడ్డం పెట్టేవారి చందంగా ఉన్నది. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. భీష్మద్రోణులు దుర్యోధనునకు హితంబు సెప్పుట. చంపకమాల. శ్రీకృష్ణుడి పలుకులు విని భీష్ముడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. నీ తండ్రిమాట ప్రశాంత హృదయంతో స్వీకరించు. మన కురుకులం పవిత్రమేటట్లు పండితులయందు ప్రేమగల నారాయణుడు ఇక్కడికి విచ్చేసి నీకు హితం తెలిపాడు. ఆయన వచనాలు వినకపోవటం వినాశనానికి మార్గం. వీరందరూ ఆజ్ఞాపించిన పని అభ్యుదయకరంగా ఆచరించు. కందము. సుయోధన, నీ తండ్రి ధృతరాష్ట్రుడు ప్రాణాలతో ఉండగానే విడువకుండా చుట్టాలను, రాజ్యాన్ని, హద్దులేని కీర్తిని ఎందుకు నాశనం చేయాలని యత్నిస్తావో చెప్పు. వచనము. కృష్ణార్జునులతో పెట్టుకునే శత్రుత్వం ఈ సమస్త బంధువులకే కాదు, పుడమిలో ఎవ్వరికినీ చూచి సహించరానిదే అవుతుంది. నీవు ఇహపరాలకు కీడు కలిగించక పాండవులతో కలసిమెలసి జీవించటం మంచిది అని చెప్పాడు. తరువాత గురువైన ద్రోణుడు సుయోధనుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. సుయోధన, మీ తండ్రియైన ధృతరాష్ట్రుడు, తాత భీష్ముడు, గురుడనైన నేను మీకు సుఖం కోరుతున్నవాళ్లం. మేలు కలిగించే మా మంచి మాటలు విను. దుర్మార్గుల పల్కులు ఆదరించక బంధువులైన పాండుపుత్రులతో కలసిమెలసి జీవించు. ఉత్పలమాల. వత్సా, గోవిందుడు ప్రేమతో నుడివిన విపులమైన హితవాక్యాలు విన్నావు. ఆ దారిలో మెలగవలసింది. అట్లయితే నీకు ఆయుష్యం, సిరి సంపదలు సమకూడుతాయి. మా కన్నులతో చల్లగా మిమ్ము చూస్తూ హాయిగా ఉంటాము. అట్లా నీవు సౌరి వాక్యపద్ధతి ననుసరించుకుంటే తత్ఫలం నీవే అనుభవిస్తావు. ఇంతకు మించి నిండు సభలో నిన్ను ఏమీ అనలేము. చంపకమాల. ద్రోణాచార్యులు అట్లా హితం ఉపదేశించిన తరువాత ధృతరాష్ట్రుడు తన కుమారుడి వైపు ముఖం త్రిప్పి ఇట్లా అన్నాడు. నీవు శ్రీకృష్ణుడిని ఆధారంగా చేసుకొని అక్కడికి వెళ్లి నీకు అన్నగారున్నూ పుణ్యాత్ముడున్నూ అయిన ధర్మపుత్రుడిని చూడు. అందువల్ల మన పనులన్నీ సఫలమవుతాయి.
నారాయణుడి మాటలు ఆదరించుకుంటే ఆ తరువాత ఎన్నో కష్టాలు కలుగుతాయి. వచనము: ధృతరాష్ట్రుడు కుమారుడికి చెప్పిన తరువాత ఇంకా నొక్కి చెప్పదలచి ద్రోణ భీష్ములు సుయోధనుడితో ఇట్లా అన్నారు. కందము: రాజా, ఈ శ్రీకృష్ణుడు రథసారథ్యం సల్పుతుండగా గాండివం చేత ధరించి అర్జునుడు యుద్ధ రంగంలో ప్రత్యక్షం కాకమునుపే నీవు ధర్మజుడిని సందర్శించి కార్యం చక్కదిద్దుకొని కౌరవవంశమంతటినీ కాపాడు. వచనము అంటూ భీష్మ ద్రోణులు మళ్ళీ సీసము తేటగీతి సుయోధన, నీవు ధర్మజుడి అడుగుల జంటకు అత్యంత భక్తితో ప్రణమిల్లినప్పుడు అతడు నిన్ను పట్టి లేవనెత్తి దీర్ఘ బాహువులతో చాలాసేపు కౌగిలించుకొనగా భీముడు నీవు మీ సుందర వక్షస్థలాలు హత్తుకొనేటట్లు మిక్కిలి సంతోషంతో ఆలింగనం చేయగా అర్జునుడు నకుల సహదేవులు నీకు ప్రణామం కావించినప్పుడు నీవు వారిని దగ్గరకు చేరదీసి కౌగిలించుకోగా ఇట్లా వారు మీరు పరస్పరం వందనాలింగనాలతో చుట్టరికంతో పెంపారుతూ ప్రియమతిశైల్లా అభివృద్ధి చెందుతుండగా స్నేహితులు బంధువులు ఇట్లా ఉన్న మిమ్ము చూచి మిక్కిలి హర్షించగా మీ కురువంశం ఎంత చక్కగా ఉంటుందో ఊహించు. కందము: యుద్ధం చేయటానికి వచ్చిన రాజులు రెండు సేనా శిబిరాలలో ఆనందం విస్తరిల్లగా తాము తమ తమ పట్టణాలకు తరలి వెళ్లుతుంటే పుడమిలోని ప్రజలు ఎంత ఆనందిస్తారో చెప్పటానికి శక్యం కాదు. వచనము: ఇట్లా ఇంకా ద్రోణ భీష్ములు పలు విధాలుగా చెప్పి మీరెండు కుటుంబాలవారు రాజ్యం పంచుకొని అనుభవిస్తూ హాయిగా ఉండటం పుడమిలోని జనులందరికీ సంతోషం కలిగిస్తుంది కనుక మేము చెప్పినట్లు చేసి నీవు అందరి వల్ల ఆశీస్సులు పొందుమని చెప్పారు. వారి మాటలన్నిటినీ విని దుర్యోధనుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. కందము: గురువైన ద్రోణుడు, తాతగారు భీష్ముడు, తండ్రి ధృతరాష్ట్ర మహారాజు ఎప్పుడూ నన్ను తిడుతుంటారు. నీవున్నూ అదే విధంగా నన్ను నిందిస్తావేగాని న్యాయం ఆలోచించవుగదా. కందము: ద్రౌపదిని భంగపరిచారు. అడవులలో మేము నానా కష్టాలు అనుభవించాము అంటూ పాండవులు నిష్కారణంగా మాపై క్రోధం వహించి వీరులై మమ్మల్ని చంపటానికి, నాశం చేయటానికి ఆలోచిస్తారు. మత్తేభము: కృష్ణ, న్యాయంగా ఆలోచిస్తే నా వలన తప్పేముంది? ధర్మరాజు జూదరి అయి తానే శకునిని వెంబడించి వేగిరపడి అతడి చేతిలో పుడమినంతా కోల్పోయాడు. అంతటితో ఆటమానక మూర్ఖుడై మరల పందెం చరచగా సౌబలుడు తనకు పాచికల ఆటలో ఉన్న ప్రావీణ్యంతో గెలిచాడు. ఏ తెరువైనా ధర్మజుడు తన ఇష్టప్రకారమే తొక్కినాడు. అంతే తప్ప అతని కష్టనష్టాలకు నేను బాధ్యుడనా? తేటగీతి. కృష్ణ, మత్స్య పాంచాల పాండ్యాది దేశాల రాజులందరినీ కూర్చుకొని యుద్ధం చేయవలెననే కోరికతో తామే మాపై దండెత్తటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి క్రూర కృత్యానికి మేమెప్పుడు పాల్పడినామో నీవే చెప్పు. కందము: కృష్ణ, క్షత్రియ ధర్మం వహించి యుద్ధం చేస్తూ నేలుగులితే ఇక్కడ వీరుడన్న విఖ్యాతి లభిస్తుంది. అక్కడ వీర స్వర్గ సుఖాలు చేకూరుతాయి. అందువల్ల మేము పోషముడిగి దేవేంద్రుడికైనా నమస్కరించం. చంపకమాల. చిన్నతనంలో న్యాయమేదో తెలియనప్పుడు అట్లా సాగనిచ్చాను. ఇప్పుడు మా తండ్రి తాత అనాలోచితంగా నా శక్తి సామర్థ్యాలు గుర్తించక రాజ్యంలో సగపాలు పాండవులలో ఎవ్వరికైనా పంచి ఇవ్వవలెనని సంకల్పిస్తే అందుకు నేను ఎందుకు అంగీకరిస్తాను? తేటగీతి. మునుపటి రుచిమరిగి మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమై కౌంతేయులు రాజ్యమేలుటకు కోరుతున్నారు. కాని నేనిస్తానా? ఆనాటి దోపిళ్లు ఇక మీదట సాగవు. ద్రోణభీష్ములు మా పక్షంలో ఉన్నారు. ఉత్పలమాల. మేము వారు పుడమిని పంచుకొని పరిపాలించటం జరగదు. ఇందుకు నీవేమీ బదులు చెప్పవద్దు. వాడి సూదమున మోపినంత మాత్రమైన భూమిని పంచి పాండునందనులకు నేనివ్వను. మాలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం పొంది రాజ్యం చేయటానికి నిర్ణయించాను. తేటగీతి. దుర్యోధనుడి మాటలకు కోపం వహించిన చిరునవ్వు సొగసు తన ముఖమునకు ఒక క్రొత్త అందం సంతరించగా తెల్లదామరల వంటి కన్నులు గలవాడవటం అంతా పోయి మురవిధ్వంసకుడైన వాసుదేవుడు ఎర్రదామరల వంటి కన్నులు గలవాడై
శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు దుర్యోధనునితో మున్నతండు చేసిన దుర్నయంబు సెప్పుట. కందము. దుర్యోధన, నీవు చెప్పినట్లే రణాగ్రంలో కూలగలవు. ఇందుకు ఆలస్యం లేదు. సూరులై నీవు నీకు సాయపడవచ్చిన ఈ రాజులందరూ నిలబడండి. రేపే యుద్ధం వస్తున్నది. ఇక ఊరడిల్లండి. సీసము. ఆట వెలది. విచారిస్తే నీవల్ల దోషం లేదని చెప్పావు. సుయోధన, ఒకనాడు పాండవులకు కీడుచేసి మరొకనాడు చేయకున్నావా? నీవు పుట్టింది మొదలు మానకుండా వారికి అపకారాలు చేస్తూనే ఉన్నావు. తినే అన్నంలో విషం పెట్టించావు. పెద్ద పెద్ద విషసర్పాల చేత కరిపించావు. కాళ్ళు చేతులు కట్టించి గంగ మడుగులోనికి నెట్టించావు. లక్క ఇంటిలో నివసిస్తుండగా కాల్పించావు. ఇట్లా అనేక విధాల పాండవులను నీవు చంపటానికి యత్నించావు. కాని వారి ధర్మం వారి ప్రాణాలను కాపాడింది. వారెట్లాగో పైకి వచ్చి రాజ్య సంపదను పొంది హాయిగా జీవిస్తుంటే నీకు కన్ను కుట్టింది. దారుణమైన పాపహృదయంతో వారిమీద కినుక పూని జూదమొకటి ఏర్పాటు చేశావు. ధర్మజుని ఆ కపటద్యుతంలో ఓడించగా ఇంత అనర్థం కలిగింది. తేటగీతి, నీ ఒకడివి తప్ప లోకంలో ఎక్కడైనా తోడబుట్టువులతో జూదమాడి మగనాండ్ర శిరోజాలు పట్టుకొని కొలువు కూటాలలోనికి ఈడ్చుకుని వచ్చి కట్టిన పుట్టాలు తొలగించేవారున్నారేమో నీవే చెప్పు. ఉత్పలమాల. సుయోధన, పాంచాలికి నిండు సభలో పరాభవం జరుగుతున్నప్పుడు నీవు కర్ణుడు మాట్లాడిన మాటలు ఇప్పుడీ సభలో చెప్పదగినట్టివి కావు. ఉత్తమ వంశాభిజాత్యం సత్ప్రవర్తన కలిగిన పరమ పతివ్రతను ఆ విధంగా మీరు పరాభవించటం కనులార చూచిన ఈ జనులందరూ వింటుండగా నా వల్ల ఏ నేరమూ లేదని పల్కటం నీ చెల్లింది. తేటగీతి, మాపైకి దండెత్తి రావటానికి సిద్ధంగా ఉన్నారని నేరమంతటినీ పాండవుల మీద మోపితే మీకు ఆయువు దక్కుతుందా? ద్రోణుడు, భీష్ముడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు ఒకరి తరువాత మరొకరు చెప్పే హితవచనాలు నీవు వినటమే లేదు. కందము. శాంతి వహించటం నీకు పాండవులకు మిక్కిలి మంచిది. పాండవులతో పొత్తు నీకు బొత్తిగా గిట్టదని తెలిసికూడా శాంతి కోసం నేనింతగా నీకు నొక్కి చెబుతున్నాను. వచనము. ఈ రకంగా నారాయణుడు బహు విధాల హితవాక్యాలు పలుకుతుంటే వినటానికి బాధపడుతున్న దుర్యోధనుడితో దుశ్శాసనుడు ఇట్లా అన్నాడు. మత్తేభము, మన తండ్రి ద్రోణాచార్యులు పితామహుడు నీ మేలు కోరి కర్తవ్యం ప్రేమతో నీకు చెప్పే విధం ఇది కానే కాదు. తాము చెప్పినట్లుగా విని నీవు పాండవులతో పొత్తు కుదుర్చుకొనుకుంటే నిన్ను వీరు శ్రీకృష్ణుడికి వశం చేస్తారు. ఈ మాట నిజం. ఇక ఇక్కడ నీ ఉండటం చేత ఏ విధంగానైనా హాని కలుగుతుంది సుమా. ఆట వెలది. దుశ్శాసనుడు అట్లా చెప్పగానే బాహ్లికుడు మొదలైన కురువంశ వృద్ధులను తమ తండ్రిని వాసుదేవుడిని లెక్కించుకుండా దుర్గర్వంతో దుర్యోధనుడు సభ నుంచి వెంటనే లేచి వెళ్లాడు. కొలువంతా కలవరపాటు చెందింది. తేటగీతి, దుర్యోధనుడి వెంట కర్ణుడు, సహోదరుల సమూహం, శకుని, మిత్రులైన రాజులు సభ నుండి ఆ విధంగా లేచిపోయి గుంపుగట్టి క్రోధంతో వేగా కొంచెం దూరంలో ఉండిపోయారు. వచనము. దుర్యోధనాదులు సభ నుంచి అట్లా లేచిపోయి ఒకచోట గుంపుగా చేరి ఉండగా చూచి గంగా పుత్రుడిట్లా అన్నాడు. చంపకమాల. ఈ దుర్యోధనుడు తాను ఒక రాజునని కొరమాలిన అహంకారంతో పొగరెక్కి బుద్ధిలేక అత్యాశ, అజ్ఞానం, మదం, ఈర్ష్య అనే దుర్గుణాలకులోనే అమర్యాదగా సభ నుండి లేచి వెళ్లాడు. ఏ ఉద్దేశంతోనో వీని వెంబడి మరికొందరు రాజులు కూడా వెళ్లిపోయారు. వీరు కొంతమంది మిక్కిలి పౌరుషంతో కూడిన మనసులు కలవారు. ఇప్పుడేమి చేయవలెనో తోచటం లేదు. తేటగీతి, భీష్ముడు శ్రీకృష్ణుడి వంక చూచి ఈ రాజులందరికీ వినాశకాలం దాపురించినట్లుంది అని అనగానే శ్రీకృష్ణుడు సభలో యోగ్యులైన వారి వైపు చూచి న్యాయసమ్మతంగా ఇట్లా ప్రసంగించాడు. శార్దూల విక్రీడితము. ఈ సుయోధనుడికింత పొగరా? ఈ సభలో ఉన్న రాజులందరూ నా చేత దైన్యం అనుభవించటం తగదని ఆలోచించుకున్నారు.
ఈతడి అనుచిత ప్రవృత్తి మాన్పటానికి మరో మార్గమేదీ లేదా? సద్వంశాన్ని సంరక్షించటానికి ఆ కుటుంబంలో పుట్టిన దుష్టచిత్తుడు అల్పుడు అయిన ఒకే ఒకడిని పరిత్యజించటం తగదా? ఈ కౌరవ జాతికేర్పడిన పీడ తొలగదా? ఉత్పలమాల. కంసుడు ఈ విధంగానే తండ్రి మనసు నొప్పించి ధర్మాన్ని నశింపజేస్తుంటే కులబంధువులు వచ్చి నాకు చెప్పుకొన్నారు. చెడుమాంసాన్ని కోసివైచే వైద్యుడివలే నేను ఆ దుష్టుడిని సంహరించి అతడి జనకుడైన ఉగ్రసేనుడికి రాజ్యపట్టం కట్టి కులానికి మేటిగా చేశాను. మీరున్నూ అట్లా చేయటం సముచితంగా ఉండదా? ఆట వెలది. దుర్యోధనుడి పీడ విరగడ కావటంతో అన్ని కష్టాలు తీరుతాయి. కురువంశం మిక్కిలి గౌరవం పొందుతుంది. కురుపాండవులకు కలసి జీవించే భాగ్యం లభిస్తుంది. కనుకనే చెప్పిన మార్గం మీకు సముచితమైనది కదా. వచనము. సదస్యులతో శ్రీకృష్ణుడన్న మాటలు విని ధృతరాష్ట్రుడు బెదిరిపోయి విదురుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. గాంధారి తెలివిగలది. తగినట్లు మాట్లాడే నేర్పున్నది. ఇక్కడికి వచ్చి తన కుమారుడిని శాంతింపజేస్తుంది. నీవు త్వరగా వెళ్లి ఆమెను సభకు తోడ్కొనిరమ్ము అని ధృతరాష్ట్రుడు చెప్పగా విదురుడు వెళ్లి ఆమెను వెంటబెట్టుకుని వచ్చాడు. వచనము. ఆ గాంధారీ దేవియును. కందము. గాంధారి విదురుడి వెంట వచ్చి తగిన పీఠం మీద కూర్చున్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆమెతో ఇట్లా అన్నాడు. నీ కుమారుడు అవిధేయుడై సభనుంచి వెళ్లిపోయాడు. ఇట్లాంటి మూర్ఖుడు ఎక్కడైనా ఉన్నాడా? కందము. నీవేనను చెప్పి దుర్యోధనుడిని శాంతింపజేయగలిగితే శ్రీకృష్ణుడి ఆజ్ఞ ఆదరించబడినదే ఈ కురువంశం నశించక బ్రతికి ఉంటుంది. తేటగీతి. రాజా, నీ కొడుకు అవిధేయుడని తెలిసి వాని ఇష్టప్రకారం ఎందుకు వ్యవహరిస్తావు? నీవు పాండుకుమారులకు ఏమిచ్చినా వద్దని నీకు అడ్డుపడే వారెవరో నీవే చెప్పు. కందము. అట్లా గాంధారి వచించి తాను ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని సభకు పిలుచుకొని రమ్మని విదురుడిని పంపారు. విదురుడు వెళ్లి రమ్మని చెప్పగా సుయోధనుడు కోపంతో ముఖం ఎర్రపడగా సభకు వచ్చాడు. వచనము. మునుపు తనతో పాటు సభ నుండి లేచి వచ్చిన వారంతా అక్కడే నిలువగా దుర్యోధనుడు తానొక్కడే వచ్చి తన పీఠం మీద కూర్చున్నాడు. గాంధారి అతడిని గమనించి మనసులో తిట్టుకొంటూ అతనికి ధర్మం, రాజనీతి, బాంధవ్యం, బ్రతికే మార్గం, అతనికున్న శక్తి, సహాయము యొక్క మితి, కురువంశంలోని పెద్దల మనోవైఖరి, పాండవుల శక్తి సామర్థ్యాలు స్పష్టంగా అతడి బుద్ధి కెక్కేటట్లు చెప్పింది. అతడిని బతిమాలి కోపించి బహువిధాలుగా హితవాక్యాలు పలికింది. కాని అతడు తల్లి మాటలు నిరాదరించి గర్వంతో మళ్లీ లేచి వెళ్లి కన్నాదులతో చేరి తాను వారు దురాలోచనకు పూనుకొన్నారు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. దుర్యోధనాదులు శ్రీకృష్ణునిం బట్టికొని చెరంబెట్ట దలంచుట. కందము. శ్రీకృష్ణుడి ఉద్దేశం మంచిది కాదు. అతడు గురుభీష్ములను తనవైపు కూడా గట్టుకొని మనందరినీ గర్వమణగేటట్లు పట్టటానికి మిక్కిలి యత్నిస్తున్నాడు. ఇదంతా అతడి మాటల తీరును బట్టి వెల్లడి అవుతున్నది. కందము. పూర్వం తాను కంసుడిని సంహరించిన విధమెట్టిదో గురుభీష్మాదులైన మనవారి కందరికీ చెప్పుతున్నాడు. తనకంటే మనమే ముందు మిగిలి అతడిని వెంటనే బంధిస్తే మన పని నెరవేరుతుంది. పట్టుదల మానకండి. తేటగీతి. కృష్ణుడిని పట్టి చెరలో పెట్టి పాండవులకు దిగులు పుట్టిద్దాము. అంతటితో వారు దారికి వస్తారు. ఒకవేళ దారికి రాక మనపైకి దండెత్తి వస్తే వారిని సులువుగా మనం ఓడించవచ్చు. కోరలు తీసిన పాములేమి చేస్తాయి? వచనము. కృష్ణుడిని పట్టవలెనని దుష్కార్యాలోచన చేసి దుష్టచతుష్టయం అని పిలువబడే దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు ఇంకా వారి పక్షంలో ఉన్న చెడు నడతగలిగిన మరికొందరు రాక్షసాంతకుడైన శౌరిని బంధించాలని నిశ్చయించుకున్నారు. చంపకమాల. దుర్యోధనాదులు వినర్హితులై భయంతో కళవళించటం, ఒకరినొకరు చేరుకుండటం, ఒకరితో ఒకరు గుసగుసలాడుకొనటం, అటునిటూ తిరుగులాడుతుండటం వల్ల సందడి హెచ్చటం,
ఈ లక్షణాల వల్ల విషయం విశదమై ముందుగానే అంతా చక్కగా గమనించటం వల్ల శౌరిని బంధించే సంరంభం ఏర్పడిందని అప్పుడు సాత్యకి నిర్ణయిస్తూ తేటగీతి సాత్యకి సాయగచేసి కూతవర్మను తనవెంట కొనిపోయి నీవు యుద్ధానికి సంసిద్ధంగా ఉండు. నీవు సేనలు వాకిట నిలబడండి. సభలోని సంగతినంతా నేను చూచుకొంటాను. దురితచిత్తులై దుర్యోధనాదులు అన్నపట్ల అక్రమ మార్గానికి దిగారు అంటూ నిర్భయంగా పలికాడు. వచనము సాత్యకి ఈ విధంగా పరమహితుడు యాదవుడు అయిన కూతవర్మను సభవాకిట పోరాటానికి సంసిద్ధంగా ఉండుమని పంపి తాను శీఘ్రంగా కొలువులోనికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి విషయమంతా చెప్పి ఆయన అంగీకారంతో ధృతరాష్ట్ర బాహ్లిక గురు భీష్మ విదురులతో ఇట్లా అన్నాడు. మత్తేభము అదుగో కౌరవులు శక్తిహీనులై దౌర్జన్యం జరపదలచి శ్రీకృష్ణుడి మీదికి దుముక యత్నిస్తున్నారు. అది తమ వల్ల శక్యమవుతుందా? శౌరిని ఏమిగా భావించారో? ఆయన జయలక్ష్మి వల్లభుడు, దైత్య సంహారకుడు. అట్లాంటి పురుషోత్తముడిని పట్టనెంచటం వస్త్రంలో అగ్నిని మూట గట్టటమే అవుతుంది. తమ దురాలోచనల వల్ల పని నెరవేరుతుందా? వచనము సాత్యకి మాటలు విని విదురు దదిరిపడి ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారులు సుకృతాత్ముడు, లెక్కింప శక్యంగాని పరాక్రమం కలవాడు అయిన శ్రీహరిని సాధారణ నరుడిగా భావించి ఎదుర్కొని బంధించునెంచితే అగ్నిజ్వాలలపై మూగిన మిడతల దండువలే మాడి మసేపోతారు. కౌరవులతో చేరినవారికి మరణ సమయం ఆసన్నమైందేమో. వచనము విదురుడల్లా పలికిన మీదట అందరూ వింటుండగా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల మహారాజా, నామీద కినుక వహించి ద్రోహబుద్ధితో కౌరవులింత పనికి పూనుకొన్నారు. చాలా సంతోషం. నీవు నీ రాజాధికారంతో నాకు ఉత్తరునిస్తే నేను దోషమొదవకుండా నా శక్తి కొలది బాహుశక్తితో సులభంగా జయించరాని ఈ కురుకుమారుల విరోధాన్ని చక్కబెట్టి ఆ తర్వాతనే ఇక్కడ నుండి పయనమై వెళ్ళుతాను. కందము వాసుదేవుడి మాటలు విని తొట్రుపాటుతో ధృతరాష్ట్రుడు దుశ్శాసనుడు మొదలైన పరిజనంతో పాటు దుర్మార్గుడైన దుర్యోధనుడిని ఇక్కడికి పిలుచుకొని రమ్మని పంపగా విదురుడు వెళ్లి వచనము విదురుడు వెళ్లి పరిజనులతో కూడా దుర్యోధనుడిని సభకు తోడుకొని వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అతడిని చూచి ఇట్లా అన్నాడు. చంపకమాల, దుర్బుద్ధి పుట్టి మీ శక్తి ఏపాటిదో తెలుసుకొనక దైత్య మర్దనుడైన నారాయణుడికే హాని కలిగించటానికి నీవు ఈ తుంటరులు పూనిక వహించారు. వాయువును చేతిలో ఇముడ్చటానికి వీలవుతుందా? మహాపర్వతాన్ని పెకలించటం సాధ్యమా? కార్చిచ్చును చేతితో నలపటానికి శక్యమవుతుందా? ఊరక నాశనమై పోతారు సుమ. మిమ్మునే నేమి చేయగలను? ఆట వెలది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని చీకొట్టిన తర్వాత విదురుడతనితో ఇట్లా అన్నాడు. ఈ శ్రీకృష్ణుడు శైశవ క్రీడలారంభించినప్పటి నుండి ఎక్కడెక్కడ ఎవరెవ్వరిని ఏమేమి చేసింది నీకు తెలియదా? వృథాగా ఎందుకు నాశనమైపోతావు? వచనము ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఎట్టేదుటనున్న దుర్యోధనుడిని తేరిపరజూచి నేను ఒంటరివాడననే కదా నీవు దుర్గర్వంతో నన్ను పైనబడి బంధించాలని ఉత్సాహపడుతున్నావు అంటూ ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ఆ వాసుదేవుడి నుదుట బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, ఆశ్వినులు జనించారు. నాగలి, గాండివం చేతులందు ధరించిన బలరాముడు, పార్థుడు ఎడమ కుడి చేతుల నుంచి ఉద్భవించారు. వీపు నుండి తమ తమ ఆయుధాలు చేతులందు గలిగి ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు ఆవిర్భవించారు. అనేకములైన ఆయుధాలు హస్తాలలో ధరించిన యదు, వృష్ణి, భోజక, అంధక వంశాలకు చెందిన తన బంధువులైన వీరు లెందరో సౌరి తొడల నుండి ప్రభవించారు. భగవంతుడైన ఆ పరమపురుషుడి నానాహస్తాలలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి, సారంగ మొదలైన పలు దివ్యాయుధాలు ప్రకాశించాయి.
పురుషోత్తముడి నేత్ర కర్ణ నాసికా రంధ్రాల నుండి పొగతో కూడి అగ్నిజ్వాలల సముదాయం వెలువడి వ్యాపించింది. త్రివిక్రముడి రోమకూపాల నుండి రవికిరణాలతో సమానమైన కాంతులు వెలువడ్డాయి. ఇట్లా నేత్రాలు మిరుమిట్లు గొలిపే ఆ ముకుందుడి దివ్యతేజ స్వరూపం చూడటానికి శక్యం కాక సమస్త జనులు కన్నులు మూసుకొని ఆశ్చర్య భయానకరసాలలో తమ మనస్సులు మునిగి తేలుతుండగా నిశ్చేష్టులయ్యారు. అప్పుడు తెల్ల దామరల వంటి కన్నులు గల ఆ దేవదేవుడు నారదుడు మొదలైన మహర్షుల వైపు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు అనే వారివైపు దయతో నిండిన తన కడగంటి చూపులు ప్రసరింపజేసి వారికి తన విశ్వరూపం సందర్శించటానికి దివ్యదృష్టి ప్రసాదించాడు. ఆ పుణ్యపురుషులు నారాయణమూర్తి యొక్క విశ్వరూపాన్ని తిలకిస్తూ పరిపూర్ణమైన ఆనందానుభవంలో ఓలలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో తేటగీతి దేవతల యొక్క భేరీ సమూహం మ్రోగింది. కల్పతరు కుసుమాల వానజల్లు కురిసింది. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు అనే దేవతా సముదాయం భక్తితో చేసిన జయ జయధ్వానాలు అంతరిక్షంలో నిండాయి. వచనము: అప్పుడు ఆంబికేయుడు కొలువులో ఏర్పడ్డ కలకల ధ్వని విని అది గోపాలదేవుడి యొక్క విశ్వరూప ప్రదర్శనమై ఉంటుందని భావించి, కందము వాసుదేవ, ఆశ్రితుల భయాన్ని తొలగించే వారిలో అగ్రేసరుడవు. నన్ను దయతో చూడు, నా అజ్ఞానాన్ని మన్నించు, నిన్నే శరణు వేడుతున్నాను, నీ పాదములు దర్శించే భాగ్యం అనుగ్రహించు. చంపకమాల ధృతరాష్ట్రుడట్లా వేడగా దయారసంతో తడిసిన మనస్సుగల ఆ దేవదేవుడు అంధనృపతికి ఆశ్చర్యం కలిగేటట్లు దివ్యదృష్టి ప్రసాదించాడు. దేవుడిచ్చిన చూపుతో కనులలో ఆనందబాష్పాలు క్రమ్మగా అతడు శ్రీకృష్ణుడి విశ్వరూపం వీక్షించి భక్తితో నమస్కరించి, పురుషోత్తమ, నిన్ను చూచాను, ధన్యుడనయ్యాను. నిన్ను జూచిన కన్నులతో ఇతరులను చూడటానికిష్టపడను. నీవిచ్చిన చూపు నీవే వెనుకకు తీసుకోమ్ము. కందము ధృతరాష్ట్రుని మాటలకు ఆ సభలో ఉన్న జనులందరూ తమ హృదయాలు అద్భుతరసంలో మునిగిపోగా విశాలమైన తెల్లని కన్నులు గల ఆ రాజును చూస్తూ ఉండిపోయారు. వచనము: ఆ తరుణుడు ధృతరాష్ట్రుడి కోరిక తీరేటట్లు ఎప్పటివలెనే అతడి కన్నులు గ్రుడ్డివిగా చేసి తన జగద్వ్యాపకమైన మహామూర్తిని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకు వెళ్ళిరండని సెలవిచ్చాడు. అంతటా ఆ మహనీయులు అదృశ్యమయ్యారు. అప్పుడు వాసుదేవుడు తన పీఠం నుండి దిగాడు. అప్పటికే సముఖంలో నిలిచి ఉన్న సాత్యకి కుతవర్మల హస్తములూది నారాయణుడు మౌనంగా అక్కడి నుండి బయలుదేరాడు అని వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పగా ఆట వెలది. ఈ విధంగా శ్రీకృష్ణుడు సభ నుండి వెళ్లిన తరువాత జరిగిన కథ వినవలెననే కుతూహలం నా ఎదలో నిండి పొంగి పొరలుతున్నది. ఆ విషయం మునివర్య నాకు సవిస్తరంగా తెలుపుమని జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని అడిగాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. ఆశ్వాసాంతము. ఉత్పలమాల. హరిహరనాథ, నీ చరణకమల వికాసం భక్తుల మనస్సులకు సంతోషం చేకూరుస్తుంది. చైతన్య విశిష్టమైన శక్తి సామర్థ్యాలున్నవాడవు నీవు. నిన్ను యోగీశ్వరులు వినుతిస్తారు. వ్యాస రచితమైన వాజ్మయం నిన్ను గూర్చి తెలుపుతుంది. కారణ కార్యరూపంలో వ్యక్తావ్యక్తంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. శరణాగతులందు ప్రకటితమైన వాత్సల్యాన్ని బట్టి నీ కారుణ్యమెంతటిదో బాగా స్పష్టమవుతున్నది. నీవు హేగుణరహితుడవు, కళ్యాణ గుణ పరిపూర్ణుడవు. షోడశ కళలు గల సాధారణ పురుషుడి వలెగాక నిష్కలుడవై పురుషోత్తముడవై ఉన్నావు. వృద్ధి క్షయాలు లేక నీవు నిత్యపూర్ణుడవై వెలిసిల్లుతున్నావు. కందము హరిహరనాథ, నాశరహితము దోషరహితము అయిన మోక్షస్వరూపం కలవాడివి నీవు. నీ పుట్టుక సాధారణ జీవుల పుట్టుక వంటిదిగాదు. అది దివ్యమైనది. కేవల సుఖరూపమైన ఆనందంతో నీవు ప్రకాశిస్తుంటావు. నీవు నిత్యనూతనుడివి. అభేద భావంతో పరమయోగులచేత అనుభవించబడుతుంటావు. లోకాలను పరిపోషించటమే నీ ప్రధాన కృత్యం. మాలిని హరిహరనాథ,
నీ కన్నులు సూర్యచంద్ర రూపాలు. దీపిస్తున్న నీ తేజస్సు మనసులకు ఇంపుగొలుపుతుంది. బాల్య యౌవన కౌమార వార్ధక్యాదులు లేనివాడవైన వాటిని నీ యందు జగమునందు ఆరోపించటం నీ కొకలీల. వివిధాలైన వేదశిరస్సులచేతనే తెలియదగనవాడవు నీవు. యమనియమాదులచేత స్వస్థమైన మనస్సునకే నీవు గోచరిస్తావు. గద్యము. శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవీశ్వరులకు హితుడును, కొమ్మన మంత్రికి కుమారుడును, పండితులను పూజించటంచేత ప్రకాశించేవాడును అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని ఉద్యోగపర్వంలో 3వ ఆశ్వాసం ముగిసింది. ఉద్యోగపర్వంలో తృతీయాశ్వాసం సమాప్తం.